పోలవరం జిల్లా గంగవరం మండలం ఎడ్లపల్లి పంచాయతీ పరిధిలోని రామవరం గ్రామంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బయటి ప్రాంతాల వ్యక్తులతో కలిసి రహస్యంగా పూజలు బలులు నిర్వహిస్తూ పలు చోట్ల తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో రైతు చింతలయ్య పొలం గట్టు వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఆయన గమనించి అడ్డుకోవడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అదే ముఠా సభ్యులు అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి రహస్యంగా తవ్వకాలు పూర్తి చేసినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం పొలంలో తవ్వకాలు జరిగిన విషయం గుర్తించిన చింతలయ్య గ్రామస్తులకు సర్పంచ్ రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. వెంటనే సర్పంచ్ గ్రామంలో దండోర వేయించి అత్యవసర గ్రామసభ నిర్వహించారు. సభలో గ్రామానికి చెందిన కోటం పోతురాజును గ్రామస్తులు నిలదీయగా తవ్వకాలు జరిపిన విషయం అంగీకరించాడు. దీంతో గ్రామస్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ సమాచారం మేరకు గంగవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులు నిందితుడు పోతురాజును పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు సాగిస్తున్నారు. పోలవరం జిల్లా గంగవరం మండలం ఎండపల్లి పంచాయతీ ఈరామవరం గ్రామం. మా గ్రామంలో మాకు కొన్ని రుద్ర పూజలు క్షుద్ర పూజలు అనేది జరుగుతున్నాయండి. అటువంటి కోసం మాకు ఒక 4-5 రోజుల క్రితమే మాకు పక్కూరు నుంచి ఒక 10-15 బళ్ళతోటి ఊరు నైట్ అర్ధరాత్రి పేల రావటం అంటూ జరిగిందండి. జరిగిన తర్వాత మేము ఎందుకో ఏటా అనుకుని మేము ఆలోచించే లోపే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అక్కడ చేనుగల రైతు అవి చూసి ఆయన బెదిరించడం అంటూ జరిగింది. మీరు ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తే కనుక బాగోదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు మానేసి ఆయన పరగ్గా ఉండే టైంలో ఉండి మళ్ళీ నైట్ అర్ధరాత్రి పేల 12 ఆ టైంలో ఆయన పడుకుండే టైంలో వచ్చి మేకపోతులతోటి కోళ్ళతోటి వాటితోటి వచ్చి శనివారం నైటు అక్కడ క్షుద్ర పూజలు మళ్ళీ చేయడం మొదలుపెట్టారండి. దానికి వచ్చేసి మొత్తం గ్రామస్తులకు అందరికీ తెలియజేశారు. మొత్తం గ్రామస్తులంతా నా దగ్గరికి వచ్చారండి. నా దగ్గరికి వచ్చి ఇలా క్షుద్ర పూజలు చేస్తున్నారండి, మాకు భయంగా ఉంది అని చెప్పారు. నేను బండ్రత్తుతో చెప్పి దండోరా వేయించి మీటింగు పెట్టామండి. మరుసటి రోజు మీటింగ్ పెట్టి ఇవన్నీ అడిగితే మాకు ఇక్కడ గ్రామస్తులు కూడా సహకరించినట్టుగా తెలియజేశారండి. ఆ గ్రామస్తులు అందులో ఒక ఆయనకి మేము పట్టుకున్నాము. ఆయన వివరాల కోసం మేము అడుగుతున్నామండి. ఇంకా మాకు ఈ గ్రామంలో మాకు అలాగే గత 2-3 సంవత్సరాల క్రితం ఎండపల్లి గ్రామంలో ఇటువంటి క్షుద్ర పూజలు చేయటం వల్లనే మాకు 2 ప్రాణాలు ఆడపిల్లల ప్రాణాలు బలి కోరుకుంది. వాళ్ళ చనిపోవటం అంటూ జరిగింది. అదేవిధంగా మా ఈరామవరం గ్రామం కూడా జరుగుతుందని మేమంతా భయంతో ఉన్నాము. మాకు అధికార పట్ల కానీ పోలీసుల పట్ల కానీ మాకు దీన్ని సహకరిస్తారని కోరుకుంటున్నామండి. న్యాయం చేయాలని ఈ గ్రామ సర్పంచ్గా నేను కోరుకుంటున్నానండి. నా పేరు బండారు రామలక్ష్మి అండి. థ్యాంక్ యూ. నా పేరు చింతలయ్య అండి. ఇలాగా ఈరామవరం గ్రామం అండి. ఇలా ఎండపల్లి పంచాయతీ అండి, ఈ పోలవరం జిల్లా అండి. ఇలా మా చేలోన ఇలా ఏమంటారు శుద్ర పూజలు చేసి పసుపు కుంకాలు పెట్టేసి చేశారండి. చేసి ఒక రోజు నైట్ మంగళవారం నైట్ సాయంత్రం వెళ్ళానండి. వెళ్తే వాళ్ళకి అందరు పారిపోయారండి. పారిపోతే మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ శనివారం నైట్లో తీసుకున్నారండి. తీసేసి మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ దేవేసి ఉందండి. దేవేసి ఉంటే మళ్ళీ వచ్చి ఊరి గ్రామస్తులకు తెలియపరిచానండి. తెలియపరిచి ఇది ఇలాగ చేస్తున్నామండి, ఇంకా ఏమన్నా ఇప్పుడు భయంతో ఉన్నామండి. చేలోన ఏం చేయాలన్నా భయం అవుతుందండి. పక్కన ఏమన్నా అవి భూతాల దెయ్యాలు పట్టుకుంటాయని భయపడుతున్నానండి. ఇప్పుడు అదే భయంగా ఉందండి. అందుకని గ్రామస్తుల్లో మీటింగ్ పెట్టి ఇలా చేసామండి. పెద్ద మనుషులు కలుసుకొని ఇలా చేస్తున్నామండి. సర్పంచ్ గారికి అందరికీ కలుసుకొని ఇలా చేస్తున్నామండి. మళ్ళీ పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళందరికీ తెలియపరుస్తున్నామండి. న్యాయం చేయాలని చెప్తున్నామండి. రేపొద్దున ఏం జరిగినా మరి మా ఇంట్లో పిల్లలతో ఉంటున్నామండి. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. చేలోనే ఒక్క మకమండి. అందుకని భయపడుతున్నామండి. మరి న్యాయం చేయాలండి మరి మాకు. అందుకని మేము పెట్టామండి ఇలాగని.